శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబరు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి చాలా అదృష్టంగా మారబోతుంది ఈ పక్షమంతా కూడా. పక్ష ప్రారంభంలోనే 2 ప్రధాన గ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ 2 గ్రహాలు కూడా జనవరి 15 వరకు ఉంటాయి. అందులో ప్రధానంగా కుజుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా అనుకోకుండా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత లాభం, అంటే మీరు ఏదైతే రాదు అనుకుంటారో అది ఈ సమయంలో రావడం జరుగుతుంది. గతంలో పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఒక స్థిరాస్తి కానీ, ఒక స్నేహం కానీ, ఒక రక్త సంబంధం కానీ తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. అనూహ్యంగా మీ చిన్ననాటి స్నేహితులు, అన్నదమ్ములు, రక్త సంబంధులకులో మీకు సహకరిస్తారు. మీ అభివృద్ధికి తగు విధంగా సలహాలు ఇస్తూ మీ వెనక వారు నిలబడి మిమ్మల్ని ముందుకి తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే విజయం వైపు అనుకుందాం. ఇక రవి అష్టమాధిపతిగా రవి లాభస్థానం ఉండడం వల్ల మనం ఊహించిన దానికన్నా అదనపు లాభం వస్తూ ఉంటుంది. మనం ఏదో ఒకరికి అప్పు ఇవ్వాలని, అప్పు తీర్చాలని వెళ్తే వాడే తిరిగి మీకు అప్పు ఇవ్వటం కానీ, తిరిగి రిఫండ్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా రిఫండ్స్ రావాల్సి ఉంటే రావడం కానీ, ఒక ఆకస్మిక ధనలాభం కానీ, ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీ స్థాయిని బట్టి ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ఒక ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. అంటే కుజుడు అలాగే రవి ఇద్దరు కూడా ప్రభుత్వ సంబంధించిన గ్రహాలు అవటం వల్ల అటు కొన్ని డిపార్ట్మెంట్లకి కుజు, కొన్ని డిపార్ట్మెంట్లకి రవి కారణం అవుతుంటాడు. కాబట్టి ఒక విధంగా మీకు ఒకేసారి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించే అవకాశం ఉన్నది. అది మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక శుక్రుడు కూడా మీకు, శుక్రుడు యోగకారకుడు, మరి చతుర్థ భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో స్త్రీల సహకారం పెరుగుతుంది. అలాగే కంఫర్ట్స్ పెరుగుతాయి. మరి ఆ శుక్రుడు కూడా డిసెంబర్ 20న 11వ స్థానంలోకి రావడం వల్ల ముందుగా ఏంటంటే మీకు వాహన లాభం కానీ, గృహ లాభం కానీ జరిగే అవకాశం ఉంది. స్త్రీ లాభం కూడా జరిగే అవకాశం ఉన్నది. భాగ్యాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల అదృష్టం, అంటే మీకు కాకపోతే మీ సంతానానికి, అంటే మీ స్త్రీ సంతానానికి లాభం కలిగే అవకాశం ఉంది. విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు దశమస్థాన సంచారం వల్ల అంటే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఈ రాశి వారికి. అంటే మొత్తం మీద ఈ నెమ్మదిగా సంచరించే గ్రహాలు, తొందరగా ఫలితాన్ని ఇచ్చే గ్రహాలైనటువంటి రవి, కుజ, శుక్ర, బుధ మీకు అనుకూలంగా మారడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు పెట్టే ఇబ్బందులకి కాకుండా ఇవి సహకరించడం వల్ల కొన్ని కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు నుంచి చాలా వరకు బయటపడతారు. అలాగే మీరు ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, లేదంటే వేరే కార్యక్రమాల కొరకు దూర ప్రాంతం వెళ్ళాలనుకున్నా ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కువ ఆదాయం రావడంతో మీ ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. కొంత ధనం మిగులుతుంది. ఆ ధనంతో మీరు కోరుకున్న విధంగా పాత బాకీలు తీర్చడానికి అది ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే గురువు దృష్టి, పంచమం నుంచి గురు దృష్టి పడటం వల్ల పిల్లల సహకారం, అలాగే మిమ్మల్ని మీరు కొన్ని బలహీనతల నుంచి బయటపడి మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ పక్షమంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌర్జం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా
శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి, కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టిని మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పర్ఫెక్ట్గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో
ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.